మాసాక్వా సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో సంస్థ యాజమాన్యం, సిబ్బంది మరియు గ్రామస్తులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ హ్యాచరీ ద్వారా దాదాపు 1500 మందికి పైగా ఈ సంస్థపై ఆధారపడి జీవనం సాగిస్తారని గ్రామస్తులు తెలిపారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తాత్కాలిక కట్టడాలపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ కట్టడాల వల్ల గ్రామస్తులకు గాని పంచాయతీకి గాని ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. సంస్థ స్థలంలో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరిస్తోందని పేర్కొంటూ ఉపాధి కల్పిస్తున్న సంస్థపై తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు. సంస్థ జనరల్ మేనేజర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాత్కాలిక అవసరాల కోసమే కట్టడాలు నిర్మించుకున్నామని, పంచాయతీ అనుమతులతో గ్రామస్తుల సహకారంతోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. నమస్కారం అండి అందరికీ. మాస్ హ్యాచరీ స్టార్టింగ్ నుంచి ఈ గ్రామానికి అనుకూలంగా పోతుంది. ఈ గ్రామానికి సంబంధించి ఏ చిన్న చిన్న పనులైనా కానీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అడిగిన కోరికలు కానీ తెచ్చుకుంటూ పోతుంది. పక్కన సంఘం సార్, అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది? అక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మాకు మా హ్యాచరీ గేట్ ముందు ఉండే స్థలం పంచాయతీ స్థలం, పంచాయతీ డొంకపురం. ఆ డొంకపురంకు ఎప్పటి నుంచో 40 years నుంచి అవతల ఉండే స్థలం కూడా మాదే. అవతల 30 ఎకరాలు మాకుంది. ఆ 30 ఎకరాలు మాదే. ఈ రోడ్డు యువతల స్థలం మాదే. ఈ మధ్యలో ఈ 50-60 సెంట్లు డొంకపురంకు స్థలం ఖాళీగా ఉంది. 40 years నుంచి అది అలాగే జమ్ము పట్టిపోయి ఖాళీగా 3 అడుగుల లోతుతో నీళ్లు, దుర్గంధం, చెత్త చెదారంతో నిండిపోయి ఉంది. మాకు ఈ మైగ్రేటర్ లేబర్ అర్జెంటుగా రావడంతో సరే మనకి హ్యాచరీ ముందు కూడా ఈ స్థలం నీట్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, గ్రామానికి కూడా పోయేదానికి చూసేదానికి కానీ గ్రామం ముందుగా పోయేదానికి గుంటలుగా గందరగోళం కాకుండా ఇది కూడా నీట్గా ఉంటుందనే ఉద్దేశంతోనే దాంట్లో మట్టి తోలి టెంపరీ షెడ్స్ వేసాం. దాని మీద మా గ్రామస్తులు కాకుండా పక్క ఊళ్ళ నుంచి కొంతమంది అలిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం అలిగేషన్. స్వప్రయోజనం అంటే ఎలాంటి ప్రయోజనాలు సార్? ఎలాంటి ప్రయోజనాలు అంటే, మనం దీని మీద ఏదైనా ఒక అర్జీ ఇస్తేనో, ఒక అలిగేషన్ చేస్తేనో, మనకి ఏదైనా మనల్ని పిలిచి కొంచెం డబ్బులు ఇస్తారనో వాళ్ళ ఉద్దేశాలు అవి ఉండొచ్చు సార్. వాళ్ళ ఉద్దేశం మమ్మల్ని అయితే అడగలేదు కూడా, వాస్తవం వాళ్ళు వచ్చి అడగలేదు కూడా, మేము ఊహించడం మాత్రమే ఇది ఒకటి. ఇంకోటి ఏంది, ఏదన్నా కావాలంటే గ్రామానికి కానీ గ్రామానికి సంబంధించిన దేనికైనా కానీ మంచి పని చేయడానికి మా కంపెనీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అంతేగాని పర్సనల్గా వ్యక్తులకి సహాయం చేస్తారని మా కంపెనీ సిద్ధంగా ఉండదు ఒకటి. ఇంకోటి అయితే పంచాయతీ డొంకపురం పోకుంటున్నారు. మేము పంచాయతీకి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం. పంచాయతీ తీర్మానం చేసి దానికి ఇంత లీజ్ అని కానీ దానికి ఇంత ఛార్జ్ అని కానీ ఛార్జ్ చేసి దాన్ని కట్టేదానికి మేము సిద్ధం ఉన్నాం. పంచాయతీ ఆదాయం దానికి పంచాయతీకి కూడా ఆదాయమే. అది ఖాళీగా ఉన్నందువల్ల, నిరుపయోగంగా ఉన్నందువల్ల పంచాయతీకి వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు కదా. దానికి సంవత్సరానికనో లేదంటే 2 సంవత్సరాలకనో ఇది ఒక ఇంత లీజ్ అని వస్తుంటుంది. పంచాయతీ కూడా ఆదాయం, అది మా జనాలకు కూడా ఉపయోగపడుతుంది కదా. ప్రజలు కూడా, నేను వెంకన్నపాలెం గ్రామస్తున్నే, నేను వెంకన్నపాలెంలో పుట్టి పెరిగిన ఉండే. నాది కూడా ఈ ఊరే, ఏదో బయట ఊరు నుంచి వచ్చి నేను ఇక్కడ ఉద్యోగం చేయడం. నాకు కూడా కంపెనీ ఇక్కడ ఉద్యోగం కల్పించింది. ఈ కంపెనీని లీడ్ చేసే పొజిషన్ నన్ను తీసుకొచ్చింది. నేనున్న పరిస్థితి ఇప్పుడు నేనే పెద్ద చదువుకున్నోడిని కూడా కాదు. కాకపోతే ఈ కంపెనీ గ్రామస్తులకి, ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు సార్? అధికారులు ఏమంటున్నారంటే, పంచాయతీకి అధికారులు అయితే మాకు పంచాయతీకి మీరు లెటర్ పెట్టుకోండి, మేము పంచాయతీ రెజల్యూషన్ పాస్ చేసి మీరు లీజు కట్టుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తాం అధికారులు అంటున్నారు. ఆ విధంగా చేస్తే ఈరోజు మీడియా మీ ముందుకు వచ్చి ప్రశ్నించదు కదా సార్? ఆ రోజు మేము పిలిచాం, మీడియాని ఎందుకు పిలిచామంటే, ఈ బయట వాళ్ళు కంపెనీ గురించి వేరే విధాలుగా, అంటే కంపెనీని ఏదో కోట్ల విలువ చేసే భూమిని మాస్ హ్యాచరీ కబ్జా చేసి నేను అక్రమంగా ఆక్రమించుకుందని ఇట్లా అభియోగాలు మోపుతున్నారు. కాబట్టి అసలు వాస్తవాలు ఏందనేది మీడియాకు కూడా తెలియాలి. కాబట్టి దానికోసంగా మనం మీడియా సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం. లోకల్ సెక్రటరీకి మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయా సార్? ఏం లేవండి. లోకల్ సెక్రటరీ మాకు ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. పంచాయతీలో ఉన్న తీర్మానం పెట్టారా? పంచాయతీకి మేము తీర్మానం పెట్టున్నామండి. వాళ్ళు మా సర్పంచ్ మెంబర్లు అందరూ మాట్లాడుకుని లోకల్ సెక్రటరీ కూడా పిలిచి ఆ తీర్మానం లెటర్ శాంక్షన్స్ మాకు ఇంత లీజ్ అని మేము కూడా పంచాయతీని రిక్వెస్ట్ చేసాం. మేము అంతా 2-3 days అంటే మాకు అలిగేషన్ వచ్చిన తర్వాత పెట్టాం. స్టార్ట్ చేసేటప్పుడు అయితే పంచాయతీని మీరు అప్రోచ్ అవ్వలేదు? అవ్వలేదండి, వాస్తవం.
అవ్వలేదు. అలిగేషన్ అంటే మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది మా గ్రామం కదా, మా వాళ్ళు కదా, మనం చేసేది మంచి పనే కదా. గ్రామంలో అంతకుముందు అక్కడ మీరు అంటే ఎవరన్నా అంతకుముందు ఎవరన్నా వచ్చుంటే ఆ గ్రామంలో పోయే దారే సరిగా ఉండేది కదా, లైటింగ్ కూడా ఉండేది కదా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా నైట్ వస్తే ఒకసారి చూడొచ్చండి, పట్టపగలు ఉన్నట్టు. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఏంటి సార్? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను పంచాయతీకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదన్నా దానికి ఇంత చట్టం లీజన్ని అమౌంట్ వేస్తే మేము కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. బయట వాళ్ళు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు స్వప్రయోజనాలు తీసుకొని మా దగ్గరికి రావద్దు. గ్రామాలకు సంబంధించి అంటే అది మా వెంకన్నపాలెనికి సంబంధించి ఏదన్నా పని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంకన్నపాలెనికి సంబంధించి ఏ పని అయినా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా పరిధిలో మేము పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పత్రికా విలేకరులందరికీ నా నమస్కారము. నేను వెంకన్నపాలెం గ్రామం కాపురస్తుండే. ఇక్కడ మాసాక్వా ఒక 40 సంవత్సరాల నుంచి మనం నిలబడుకోండి ఈ భూమి మాసాక్వా అనుభవంలో ఉంది. ఇక్కడ మేము చాలాలకు పోవాలంటే చాలా భయంకరంగా రోడ్డు మీద పాములు రావడం అయితే ఏమి అట్లా ఉండేది. ఇదంతా ఈ మాసాక్వా వాళ్ళు తీసుకొని దీని అంతా వైనం చేసి మట్టి తోలి లైటింగు మంచి చెడ్డ అన్న దారి ఇప్పుడు నీట్గా ఏర్పడింది. మా పంచాయతీల నుంచి ఒక 2000 మంది కూలి పని చేసుకుని అయితే ఏమి, జీతాలకు చేరడం అయితే ఏమి, నిద్రలేసి మా ఇళ్ళ దగ్గర మేము పొళ్ళు కడదాం కూడా కంపెనీలోకి వస్తాం. మేము వచ్చిన తర్వాత ఇక్కడ పొళ్ళు వాళ్ళు టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి 750 రూపాయలు మగ మనిషికి, 650 రూపాయలు ఆడ మనిషికి ఇచ్చి కొన్ని వేల మందిని పోషిస్తున్నారు. ప్లస్ ఇక్కడ జనం సాలక ఎలపట గ్రామాల్లోంచి వరుస నుంచి అయితే ఏమి, బాయిస్ అయితే ఏమి, మంచి చెడ్డ 1500 మంది ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. ఇట్లా మా పంచాయతీలో మాకు లేని అభ్యంతరం యువతల గ్రామస్తులకి, యువతల వాళ్ళకి వచ్చిన నష్టమైందని మేము విమర్శిస్తున్నాము. దీన్ని మాకేమో నష్టం లేదు. మాకేదైనా ఉపాధి కల్పించాలంటే మేము కంపెనీని అడుగుతున్నాము. వాళ్ళు చేయాల్సిన పని మాకు సహకరిస్తున్నారు. అందుకని ఈ కంపెనీ మీద బురద చల్లితే ఇటుముటి మళ్ళీ కానీ ఇవన్నీ కానీ ఇట్లా రాస్తాగానంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామస్తులు మేము ఒప్పుకునేది లేదు. మా పంచాయతీ మేము చూసుకుంటాం మాకు అనివార్యం అయితే. బస్సు ఆడ మనిషి నడిచిపోవాలన్నాడు. గూడూరు వెంకన్నపాలెం, తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం. మాకు పక్కన మాసా కంపెనీలో మేము కూలి పని చేసుకుంటున్నాము. నేను మేస్త్రిని. రోజుకు ఒక 50 మందిని తీసుకొచ్చి 50 మందికి పని చెప్తాను ఇక్కడ. మేము అట్టా నాలాగా 10 మేస్త్రులు ఉన్నారు. వాళ్ళు మాసా కంపెనీ వల్ల మేము బతుకుతున్నాము. ఇప్పుడు వచ్చి ఇల్లు ఇది అంతా ఆక్రమించుకుంటున్నారు, ఇది అది అంటుంటే వాళ్ళు మా చుట్టుపక్కల గ్రామం వరకు మేము ఇక్కడ బతుకుతున్నాము. ఇక్కడ బతికే ఇది మా నోర్లు కాడ కూడు తీస్తున్నట్టు మాకు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు వేరే పక్కన వాళ్ళంతా మాకు ఇక్కడ పని చెప్పరు. ఇక్కడ మాసా కంపెనీ 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం. 2000 జనాలు బతుకుతున్నాం. నేను ఒక మేస్త్రిని, నా పేరు పోలమ్మ. ఒక మేస్త్రి నేను ఒక 50 మంది అట్ట, ఇంకొక మేస్త్రి ఇంకొక 50 మంది, ఇంకొక మేస్త్రి 50, మగ ఆడ మొత్తం ఏడ కంపెనీలోనే మేము బతుకుతున్నామండి. ఇప్పుడు మేము బతుకుతున్నాం కాబట్టి మా పిల్లకాల్లో మేము పోషించుకుంటున్నాం. అలాగా నాతో వచ్చిన ఒక 50 మంది వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి మీ కంపెనీలో గవర్నమెంట్ ఆస్తి ఇది సోదాం చేసుకుంటున్నారు అంటే ఈ పనులంతా చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మేము ఇది వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు వేసేస్తారు. మేము ఎక్కడ పోయి బతకాలా? మా ఈ 1000 మంది మేము ఎక్కడ బతకాలా? గ్రామానికి లేని అభ్యర్థులు వాళ్ళకి ఎందుకు? మేము ఏదైనా మేము చుట్టుపక్కల గ్రామాల్లో మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైనా అడ్డం అయితే మాకు అడ్డం రావాలి. ఇది పక్కన వాళ్ళు నరుకూరోళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళకంతా ఏం అడ్డం? ఇది మొత్తం గడ్డి ఇంతలా గడ్డి ఉంది. ఒక ఆడ మనిషి ఇటు సైడ్ నడవాలన్నా అంత భయంకరంగా ఉండింది. మాసా కంపెనీ మట్టి తోలి ఇంత లోతుల గుంటలు ఉండింది సార్. ఇది మాసా కంపెనీ మట్టి తోలి ఇప్పుడు ఫ్రీగా ఒక ఆడామి నడిచేదానికైనా అంత ఫ్రీగా ఉంది. పొద్దుపోయి ఒక లైటింగ్ వేసి ఒక ఆడామి కాడ అంత స్వతంత్రం నడుస్తున్నాం. ఇప్పుడు ఒక అడవి లాగా ఉండింది ఇక్కడ. దీనికి అభ్యంతరం ఏమో ఉందో వాళ్ళు పెట్టిన దానికి మేము ఒప్పుకోము సార్. మేము ఇక్కడ బతుకుతున్నాము. ఇక్కడ ఇది మేము ఒప్పుకోము, ఎవరు ఒప్పుకోము. మేము 2000 జనం బతుకుతున్నాం. కాదు, మా ఊరు పక్కన కూడా గడ్డి ఎంతో గడ్డి ఉండింది. మా కోసం మా సార్ వాళ్ళు వచ్చి గోడలు కట్టేసి మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇలాంటిది ఎవరో పెట్టొద్దు. పెడితే మాకు కూడా ఏదో ఒక పని మీరు కల్పిస్తే మేమంతా సంతోషపడతాం. వాళ్ళ వల్ల మేము బతుకుతున్నాం. చదివిన వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. ఇక్కడ 10,000 జీతం మీరు ఇస్తారా? ఎవరైనా ఇస్తారా?
అది కాదు, మా ఇళ్లలో పాములు వచ్చేది ఇంతకు ముందు. మా కాడ శుభ్రంగా గోడలు కట్టి ఎంతో చేస్తున్నారు వాళ్ళు. మేము మనుషులు లేకపోతే కూడా బయట ఊరి నుంచి వచ్చి తీసుకొచ్చి పని చేసుకుంటున్నాం. మాకు పని ఇచ్చారు, ఇంట్లో ఉండే వాళ్ళని కూడా పిలిచి పని ఇచ్చారు. ఇక్కడ ఇది చేసిన దానికి ఏదైనా మీకు లాస్ ఉందా? లాస్ ఉందంటే మేము అంటాం సార్ వాళ్ళు మాకు చేస్తారు. మాకు లేనిప్పింది మీకెందుకు? మా కాపురికి లేనిప్పింది మాకు లేనిప్పింది మీకెందుకు? అట్టని ఏది చేసినా మేము ముందుకుండి వస్తాం, ఏడకైనా వస్తాం. ఏడగా కాదు, ఇంకా వాళ్ళు ఎక్కడ పిలిచినా వస్తాం. మాసాయాత్రి కోసం ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాల నుంచి నాకు బర్రెలు ఉంటే వాళ్ళ స్థలంలో బర్రెలు మేపు నేను బతుకుతా ఉన్నాను. నాయన ఏడకు రమ్మన్నా వస్తా. నా వంతు పాటుగా నా తోటి ఉండే వాళ్ళందరినీ తీసుకుని ఏడకు రమ్మని ఏడాది కాదు, ఏడైనా 2000 3000 వస్తాము. లారీలు లెక్కన ఏడకు రమ్మన్నా వస్తాం. ఏడగా కాదు, ఎంత దూరమైనా వస్తాం. చూపిస్తుంది తింటున్నాం మేము. నేను ఇప్పుడు మేస్త్రిని నేను ఒక 60 మంది 70 మంది తీసుకుని వస్తున్నా. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరికి పని చూపిస్తున్నా. మాస్ కంపెనీ మీద ఇలాంటి పేర్లు రావడం మేము ఒప్పుకోము, మేము అంగీకరించము. దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకుని మా బతుకు తీరు కోసం కూడా ఆలోచించండి. కాదు, మా బతుకు తీరు కోసం మీరు ఆలోచించండి. Please subscribe SS News AP.